నమస్తే అందరికీ, వెల్కమ్ టు కేకా వ్లాగ్స్. చాలా రోజుల నుంచి పెద్దమ్మ తల్లి గుడి పోదామని అనుకుంటా ఉండే, కానీ అస్సలు కుదరలేదు. ఈ శనివారం ఎందుకో ఏమో మరి ఫ్యామిలీతో వెళ్ళాలని అనిపించింది. విత్ ఫ్యామిలీ వెళ్ళిపోయినా, మేబీ అమ్మ పిలుచుకున్నదేమో అని అనిపించింది నాకైతే. టెంపుల్ ఆర్చ్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఒక పవర్ఫుల్ వైబ్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది. ఆ శంకు చక్రాలు కావచ్చు, ఒక నకుల్ డస్టర్ లాంటి ఆకారం మీద ఒక త్రిశూలం ఉన్న హ్యాండ్ హోల్డ్ చేస్తున్నట్టు, ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్గా అనిపించినాయి. మెయిన్ గుడి ఎంట్రీ లెవెల్లో ఉన్న ఈ గోపురానికి మొత్తం 7 అంతస్తులతోటి కన్స్ట్రక్షన్ అనేది చేసిళ్ళు. నార్మల్గా మేము వెళ్ళింది సాటర్డే వెళ్ళినాం, అదే ఆదివారం వెళ్ళుంటే ఇంకా క్రౌడ్ ఎక్కువగా ఉండేదేమో అని అనిపించింది నాకైతే. గుడి ఎంట్రీ లెవెల్లో మనకు దర్శనం టైమింగ్స్ అనేవి డిస్ప్లే చేసి పెట్టిళ్ళు. కొంచెం లోపలికి వెళ్ళిపోయినాం అని అంటే లెఫ్ట్ సైడ్ మనకు గణపతి బొమ్మ ఒకటి కనబడుతూ ఉంటుంది, రైట్ సైడ్ దుర్గమ్మ బొమ్మ ఒకటి ఉంటుంది. లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ చాలామంది కనబడేది ఏంటంటే ధ్వజస్తంభం ముందు చాలామంది రూపాయి కాయిన్స్, 2 రూపాయల కాయిన్స్ పట్టుకొని నిల్చోబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే దీనికి కూడా ఒక నమ్మకం ఉన్నది. కాయిన్ ఒకవేళ నిల్చున్నది అని అంటే మనం మనసులో కోరుకున్నటువంటి కోరిక నెరవేరుతుందని ప్రతి ఒక్కరి నమ్మకం. గర్భగుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుందామని అనుకున్నాం. అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు మా బాబు కిందికి దింపగానే వాడే వెళ్ళిపోతూ ఉన్నాడు. స్థల పురాణం ప్రకారం చూస్తే అమ్మ మహిషాసురుడిని వర్ధించిన తర్వాత ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. చాలామందికి తీరని కోరికలు ఏమన్నా ఉంటే అది ఆస్తి పరంగా కావచ్చు, లేకపోతే సంతాన పరంగా కావచ్చు, లేకపోతే పెళ్ళికి సంబంధించింది. ఈ నవశక్తి దేవతల దగ్గర ముడుపు కడతా ఉంటారు, కొబ్బరికాయను ముడుపుగా సమర్పించుకుంటూ ఉంటారు. అందరి నమ్మకం ఏంటిది అని అంటే ముడుపు కట్టేసిన తర్వాత ఏదో ఒక దారి వాళ్ళకు అమ్మే దగ్గరుండి చూపుతాను. అయితే చరిత్రను అబ్జర్వ్ చేస్తే దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఈ గుడికి ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఆదిమ తెగలు ఆ టైంలో ఉన్నప్పుడు వేటను ఈ దుర్గమ్మకు సమర్పించుకుంటూ ఉండేవాళ్ళు. నార్మల్గా ఎక్కడైనా కూడా దుర్గమ్మ, భద్రకాళి ఇట్లా పేర్లతోటి పిలుస్తూ ఉంటాం, కానీ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి దుర్గామాతను మాత్రం పెద్దమ్మగా పిలవడం మానవాయితీగా మారిపోయింది. ఆదివాసుల తెగల నుంచి ఇది కంటిన్యూయేషన్లో అలాగే అందరి అమ్మళ్ళల్లో పెద్ద కాబట్టి పెద్దమ్మ తల్లిగా మారిపోయింది. ఆషాఢ మాసం వచ్చినప్పుడు నార్మల్గా బోనాలన్నీ కూడా ఈ పెద్దమ్మ తల్లికి సమర్పించేటప్పుడు గుడిలోకి రాగానే ఈ కుడి వైపున ఉన్నటువంటి బోనాలు సమర్పించే ప్లేస్లో సమర్పిస్తూ ఉంటారు. ప్రదక్షిణ పూర్తవగానే దర్శనం కోసమని గర్భగుడి వైపుకు వెళ్తూ ఉన్నాం. వెళ్ళేటప్పుడు చాలా మంచిగా అనిపించింది. చాలామంది పిల్లలు కూడా మంచిగా రెడీ అయ్యొచ్చిళ్ళు. అయితే ఇక్కడ దేవాలయం ఆర్గనైజింగ్ ట్రస్ట్ గురించి ఒకసారి చూసుకోవాలి. చాలా నీట్గా మెయింటైన్ చేసిళ్ళు. అసలు ఎక్కడ కూడా ఇంత చెత్త లేదు. యాక్చువల్గా ప్రసాదాలను కూడా లోపలికి అనుమతించట్లేదు, బయటే కారిడార్లో కూర్చొని తినేలాగా ప్లాన్ చేస్తారు. రద్దీ ఎక్కువగా ఉన్నా కూడా కంట్రోల్ చేసే విధానం వాళ్ళది చాలా పద్ధతిగా అనిపించింది. యాక్చువల్గా అమ్మవారిని ఈ దీపపు వెలుగులలో చూస్తూ ఉంటే మంచి ఫీల్ అనేది మనకు వస్తూ ఉంటుంది. దగ్గర నుంచి చూసినప్పుడు ఆ ఫీల్ వేరేలాగా ఉంటుంది. మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకునే టైంలో వీలైనంత వరకు దగ్గర నుంచి దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి. గుడ్డోని కనబడట్లేదని భుజాల మీదకి ఎక్కించుకొని దర్శనం చేయించినాం. తర్వాత వాడు చూసినాక హుండీలో డబ్బులు వాంచేత వేయించినాం. ఆషాఢంలో శాకంబరి దేవిగా అమ్మవారిని డెకరేట్ చేసినప్పుడు కాయగూరలతో చేస్తారు. ఇక్కడే కాదు, భద్రకాళి గుడి వరంగల్లో కూడా చాలా పాపులర్. వీలైనంత వరకు ఎవరైనా భద్రకాళి దేవి గుడిని దర్శించుకోకపోతే ఒకసారి దర్శించుకోవడానికి ట్రై చేయండి, మిస్ అవ్వకండి. దర్శనం తర్వాత మా ఆవిడ కూడా కాయిన్ నిల్చోబెట్టేసింది బయట. యాక్చువల్గా ధ్వజస్తంభం ముందు ఖాళీ లేకపోతే ధ్వజస్తంభం మీద కూడా కొందరు పెడతా ఉన్నారు, అట్లా మా ఆవిడ కూడా నిల్చోబెట్టేసింది. చిన్న చిన్న వాటిలో కూడా సంతోషం వెతుక్కోవడంలో తప్పేం లేదు కదా. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉన్నట్టే. చిన్నోని పోతురాజు ముందు నిల్చోబెట్టి ఫోటో తీద్దామని అనుకున్నాం, కానీ వాడు అస్సలు నిల్చుంటలేడు. ఆ ఆకారాన్ని చూసి భయపడతాను. దీనికి నిజంగానే పోతురాజుని చూపెట్టినామంటే మస్తు ఏడుస్తాడు కావచ్చు అని అనిపించింది నాకైతే.
జేజా 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 జేజ మొక్కు మొక్కు. అయితే ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ అవర్స్లో 3 to 4 AM టైంలో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయట. ఎవరన్నా అటెండ్ అవ్వాలని అనుకుంటే మార్నింగ్ అవర్స్లో అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే డైలీ కూడా మనం చూసుకుంటే కుంకుమార్చనలు ఉంటాయి. కానీ సండే రోజు మాత్రం ఇలాంటి అర్చన లాంటివి ఏం లేవు. నార్మల్గానైతే టెంపుల్ మిగతా డేస్లో ఆఫ్టర్నూన్ 1 గంట నుంచి 3 వరకు మూస్తూ ఉన్నారు, బ్రేక్ ఇస్తూ ఉన్నారు. బట్ సండే టైంలో మాత్రం కంటిన్యూగా ఆ ఆఫ్టర్నూన్ టైమింగ్స్లో కూడా దర్శనాలు పెడతా ఉన్నారు. కాలం గడిచే కొద్దీ మనం రాజులు, రాజకీయ నాయకుల పేర్లు మర్చిపోతూ ఉంటాం. కానీ వాళ్ళు ఏదన్నా గుర్తుండిపోయే కట్టడాలు కట్టిస్తే చరిత్రలో మిగిలిపోతూ ఉంటారు. ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు పి జనార్దన్ రెడ్డి గారిని చెప్పుకోవచ్చు. ఈయన కూడా ఇలాగే పెద్దమ్మ తల్లి భక్తుడు. 93 వరకు చిన్న మండపం లాంటి టెంపుల్ని ఈయన స్వతహాగా డబ్బులు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చేసిళ్ళు. ఇప్పటికీ ఈ గుడి దగ్గర మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ పేరు అనేది మనకు వినపడతానే ఉంటుంది ఏదో ఒక రూపంలో. చాలామంది భక్తులు అమ్మవారికి పూలదండలు, నిమ్మకాయ దండలు, జాకెట్ ముక్కలు ఇట్లాంటివన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు ఇంటి ఇలవేల్పుగా భావించి. అయితే వీటన్నిటిని కూడా తీసేసి మళ్ళీ చెత్తలో వేయకుండా ఏదో ఒక పూల చెట్టు దగ్గర వేయడం, లేకపోతే వచ్చిన భక్తులకే బయట పంచడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. మా భద్రకాళి గుడిలో కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు. తల్లి కాళ్ళ దగ్గర లేదా తల్లి ఒడిలో ఉంచినటువంటి ఈ పూల దండల్ని నార్మల్గా బండికి కట్టుకోవడం, లేకపోతే ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వల్ల దిష్టి లాంటివి పోతాయనే నమ్మకాలు కూడా పబ్లిక్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. గుళ్ళో పనిచేసే ఒక పెద్ద మనిషి మా ఆవిడని పిలిచి మరీ ఆమెకు పూలదండ ఇవ్వడం జరిగింది. ఇక మా ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అసలు గుడి ప్రాంగణంలోనే కళ్యాణ మండపం ఒకటి ఉంటుంది. ఆ కళ్యాణ మండపం మీద మనం అబ్జర్వ్ చేస్తే లక్ష్మీ, సరస్వతి, గణపతి టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు పూజారిని కనుక్కొని అన్నప్రాసన, అక్షరాభ్యాసం లాంటివి చేపిస్తూ ఉంటారు. అలాగే అదే ప్రాంగణంలో మనం అబ్జర్వ్ చేస్తే నాగదేవత ఆలయం ఒకటి ఉంది. ఆలయం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనం చూస్తే మట్టితోటి పేర్చినటువంటి ఒక పెద్ద పుట్ట కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఈ నాగదోషాలు రిలేటెడ్ ఏమన్నా ఉంటే కొంతమంది వచ్చి ఇక్కడ పూజలు కూడా చేయించుకుంటారట. మీరు కూడా ఒకసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ నాగదేవత ఆలయాన్ని కూడా సందర్శించి ఒకసారి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జిట్ నుంచి బయటికి వచ్చేటప్పుడు అక్కడ క్యాలెండర్లు, స్టిక్కర్లు లాంటివి అమ్మవారికి సంబంధించినవి అమ్ముతూ ఉన్నారు. కుదిరితే ఏదన్నా ఒకటి కొనుక్కోవడానికి ట్రై చేయండి. 10 రూపాయలు పెడితే స్టిక్కర్ వస్తుంది, ముంగట స్కూటీకో బైక్కో వేసుకోవచ్చు. కార్ అద్దానికి 2-in-1కు సంబంధించిన 20 రూపాయలు ఆ రేంజ్లో అమ్ముతూ ఉన్నారు. ఇక క్యాలెండరే తీసుకుంటా అంటే 50 రూపాయలకు అట్లా దొరుకుతూ ఉంది. మేము 10 రూపాయల స్టిక్కర్ తీసుకొని మా బైక్ ముంగట వేసేసుకున్నాం. హిందూ ధర్మానికి గుర్తులు ఉన్న ఈ శంకు చక్రాలు, శూలం, కత్తి ఇవన్నీ కూడా ఇత్తడితో చేసింది, సిమెంట్తో చేసినవి కానే కాదు. ఈ 2-వీలర్ పార్కింగ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకు అన్నీ కూడా వసతి గృహాల్లాగా షెడ్లు కనబడతా ఉన్నాయి. ఇక్కడ అమ్మవారికి సంబంధించిన మొక్కులు, పెద్దమ్మకి ఏమన్నా ఉంటే యాట కోస్తామని ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా ముంగట ఒక చిత్రపటం ఉంటుంది. అక్కడ మొక్కులు మొక్కేసిన తర్వాత కట్టింగ్ అయిపోయినాక ఇక్కడ తీసుకొని వచ్చి లోపల వంట వండుకొని తినడానికి ప్రొవిజన్ కల్పించింది. అయితే సపరేట్గా కట్ చేసి ఇవ్వడానికి కూడా వేరే వాళ్ళు అందుబాటులో ఇక్కడ ఉంటారట ఇన్సైడ్. పార్కింగ్ ఏరియా కూడా చూడడానికి చాలా విశాలంగానే ఉన్నది. దాదాపు వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం 100 కార్ల దాకా పార్క్ చేసుకోవచ్చట. 500 2-వీలర్ వెహికల్స్ దాకా కూడా పార్క్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇటే కాదు, ఇంకొంచెం లోపలి సైడ్ కూడా మనకు ప్రొవిజన్ ఉంది పార్కింగ్ చేసుకోవడానికి. యాక్చువల్గా ఎంట్రీ ఇచ్చే ఆర్చ్ ముఖద్వారంకు మొత్తం 9+9 అటు 9 ఇటు 9 కలశాలు ఉన్నాయి. ఈ కలశాలు అనేవి 18 శక్తి పీఠాలకు ప్రతీక అని చెప్తున్నారు.
అలాగే టెంపుల్లో అన్నదాన ప్రోగ్రాంలు కూడా ఉంటాయి. ఇది లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా సక్సెస్ఫుల్గా ఇప్పటికీ నడుపుతున్నారట. దాదాపు రోజుకు 300 నుంచి 400 మంది నార్మల్ డేస్లోనే తింటూ ఉంటారు. అలాంటిది ఇక దసరా ఫెస్టివల్స్ కావచ్చు, ఆషాఢం టైంలో కావచ్చు, లేకపోతే రద్దీగా ఉండే సండేస్ టైంలో కావచ్చు, ఇంకా ఎక్కువ మందే తినే ఛాన్స్ కూడా ఉన్నది. మనకు పార్కింగ్కి సంబంధించిన టికెట్ అనేది ఎంట్రీలో తీసుకోరు, అలాగే పార్క్ చేసినప్పుడు కూడా కలెక్ట్ చేయరు. బట్ వెహికల్ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆర్చ్ దగ్గర వాళ్ళు పార్కింగ్కు సంబంధించినటువంటి రుసుము కలెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ టెంపుల్ విజిట్ అనేది మేము ప్లాన్ చేసుకోలేదు, ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది. అది కూడా నాకు వర్కింగ్ డేస్ అయినటువంటి సాటర్డే టైంలో లీవ్ పెట్టుకొని వెళ్ళేలా కూడా చేసింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మరొక కొత్త వీడియోతోటి మళ్ళీ కలుస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.